హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలోని మా చెల్లి మరిదికి పుట్టిన కవల పిల్లలండి. ఇద్దరు అమ్మాయి అబ్బాయినండి. ఇప్పటికి 3 months వచ్చినాయండి. వాళ్ళకి ఉయ్యాల ఫంక్షన్ చేసామండి. ఈరోజు అయితేనే మా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసామండి. ఇలాగా ముందుగా బాబుని ఉయ్యాలేసి వాళ్ళ నానమ్మ తాతయ్య ఇలా ఉయ్యాలు ఊపుతున్నారు ఆశీర్వదించి. వాళ్ళిద్దరికీ ఉయ్యాల ఫంక్షన్ ఆపడానికి కారణం హెల్త్ పరంగా వాళ్ళిద్దరికీ బాగాలేదండి. 21వ రోజు వేయడానికి, అందుకని 3వ మంత్ వచ్చిన తర్వాత మంచి రోజు కూడా రాలేదండి. అందుకని ఈరోజు శ్రావణ మాసం కలిసింది కదా, అందుకని ఉయ్యాల ఫంక్షన్ చేసాము చాలా సింపుల్గాని. తల్లి తండ్రినండి, మా చెల్లి మా మరిదినండి, వీళ్ళిద్దరుని వీళ్ళ పిల్లలేనండి. వీళ్ళిద్దరు కూడానే ముందు బాబుకి ఇలా ఉయ్యాల్లో వేసి ఆశీర్వదించారు. అందరూనే కుటుంబంలో ఉన్న అందరూ కూడా ఇలా ఆశీర్వదించారు. తర్వాత పాపని ఉయ్యాల్లో వేసి ఆశీర్వదించారు. చాలా సింపుల్గా ఇలా అయితే ఉయ్యాల ఫంక్షన్ చేశాము. మా పిల్లలిద్దరినీ కూడా, మా చిన్నారులిద్దరినీ కూడా మీ అందరూ కూడా ఆశీర్వదించాలని మరీ కోరుకుంటున్నానండి. డెలివరీ అయితే 8th monthలో వచ్చేసిందండి. అందుకని హెల్త్ పరంగా బాగాలేదు. అందుకని ఇప్పుడు ఉయ్యాల ఫంక్షన్ ఇలా సింపుల్గా చేసాము. ఇంకా పేరు అయితే పెట్టలేదు వీళ్ళిద్దరికీ కూడాని. చూసారా మా చిన్నారులిద్దరిని ఎంత చక్కగా ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరిని ఇలా ఉయ్యాల్లో వేసి ఆశీర్వదించారు అందరూ కూడాని. మీరు కూడా తప్పకుండా మా చిన్నారుల్ని ఆశీర్వదించాలని మరీ మా చిన్నారులిద్దరికీ మీ దీవెన అందిస్తారని మరీ కోరుకుంటున్నానండి. మా ఇంట్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఇలా సింపుల్గా ఈ ఫంక్షన్ అయితే చేసాము. మీరు కూడా తప్పకుండా మా చిన్నారుల్ని ఆశీర్వదించండి. 13 సంవత్సరాల తర్వాత పుట్టిన పిల్లలండి వీళ్ళు. వాళ్ళకి పెళ్ళయిన తర్వాత ఇద్దరిని ఇలా ఒకే ఉయ్యాల్లో వేసి ఆశీర్వదించాము. మీరు కూడా తప్పకుండా ఆశీర్వదించండి మా పిల్లలిద్దరిని కూడానే. ఎంత చక్కగా ఉన్నారు చూసారా. వాళ్ళ అమ్మ ఫాదరునండి, వాళ్ళ అమ్మమ్మ నానమ్మనండి.